పిచ్చుకుంద మున్సిపాలిటీ కాకముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సమస్యలు అయితే ప్రజల్ని వేధిస్తున్నాయి. ముఖ్యంగా తాగునీరు కావచ్చు, రహదారులు, ఈ రోడ్లకు సంబంధించి, డ్రైనేజ్ సంబంధించి ఇష్యూస్ ఉన్నట్టు చాలా ప్రజలైతే వాపోతున్నటువంటి సిచ్యువేషన్. మాట్లాడదాం దీనికి పిచ్చుకుందకు సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, ఏం చెప్తారని. ఇప్పుడు చాలా సమస్యలు అయితే వెంటాడుతున్నాయి. ముఖ్యంగా మేము వచ్చేటప్పుడు చూస్తున్నాం రహదారి చాలా ఏళ్ళుగా ఆ రహదారి గుంతలు అట్లానే ఉన్నాయి. ఆ దుమ్మంతా ఇళ్లలోకి వచ్చి చాలా ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పి వాపోతున్నారు. ఏమన్నా అంటే ఆ బోరుగా వాటర్ కూడా రావట్లేదు, ఆ వాటర్కి సంబంధించి మీరే రిపేర్ చేసుకోవాలని చెప్పి సింపుల్గా చెప్తున్నారు మున్సిపల్ సిబ్బంది అంటారు. ఏంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు ఇది మనది కొత్త మున్సిపాలిటీ కొత్త మున్సిపాలిటీ ఫార్మేషన్ అయ్యి 9 నెలలు గడుస్తున్నది. కాకపోతే కొత్త మున్సిపాలిటీ అన్నట్ల మనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి గ్రాంట్స్ రాలేదు. అందుబాటులో ఉన్న అంటే ఈ ప్రాపర్టీ ట్యాక్స్ దాన్ని బట్టి ఇప్పటిదాకా నెట్టుకుంటూ వచ్చినాము. ఇప్పుడు మనకు గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో 25 కోట్లకు ప్రపోజల్ పంపించడం జరిగింది. అందులో నుంచి 15 కోట్లు మనకు శాంక్షన్ అయినాయి. దాంట్లో మనకు సీసీ డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, కల్వర్ట్స్ కానీ, ఆఫీస్ బిల్డింగ్ కానీ, షాపింగ్ కాంప్లెక్స్ కానీ అవి మనకు మంజూరైనాయి. ఎట్లాంటి ఇక్కడ ఆదాయం ఏమాత్రం ఆదాయం లేదు. ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ ఒకటే ఉన్నది. కాబట్టి మేము 15 కోట్లలో 2 కోట్లు షాపింగ్ కాంప్లెక్స్ అంటే ఇన్కమ్ గ్రోత్ చేయాలా, అయితేనే మున్సిపాలిటీ మన కూడా సాధ్యమవుతుంది. కాబట్టి మేము షాపింగ్ కాంప్లెక్స్ 2 కోట్లు ప్రపోజల్ పెట్టి శాంక్షన్ చేయించినాము. అది ఎలక్షన్ కోడ్ వల్ల డిపి అంటే టెండర్ ప్రాసెస్లో కొద్దిగా జాప్యం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా లేదు. టెండర్ కూడా మేము కాల్ ఫర్ చేసినాము. అది 3 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. మనకు మార్చిలో వర్క్లు స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నది. ఒకసారి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ అలాట్ అయితే అది సైకిల్ చైన్ లెక్క మనకు ఫండ్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి అప్పుడు ఫండ్స్కు కొద్దిగా ఉండదు. అప్పుడు మనకు పనులు కూడా త్వరగా జరుగుతుంటాయి. ఇప్పుడు మెయిన్ రోడ్డు అది మా పరిధిలో లేదు, అది R&B వాళ్ళ పరిధిలో ఉన్నది. అది కూడా దానికి 12 కోట్లు మంజూరైనాయి, పనులు కూడా జరిగినాయి. ఇప్పుడు అతను కాంట్రాక్టర్కు వేరే దగ్గర పని నడుస్తుంది కాబట్టి ఇక్కడ కొన్ని రోజుల నుంచి పెండింగ్లో పెట్టిండు. అది కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో అది వర్క్లు స్టార్ట్ చేస్తున్నాడు అతను కాంట్రాక్టర్. కొద్దిగా బిల్లులు పెండింగ్ ఉండే గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో బిల్లులు కూడా కొంతమేరకు అతనికి వచ్చినాయి. ఇప్పుడు అది R&B వాళ్ళ పరిధిలో ఉన్నది. అది ఇప్పుడు గత కొన్ని రోజులుగా మనకు ఏంటంటే ఇప్పుడు బిచ్కుందాలో వాటర్ ప్రాబ్లం కూడా బాగున్నది. మేము సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసి పై అధికారులకు నివేదించడం జరిగినది. మనకు సాధ్యమైనంత వరకు అవి ఫండ్స్ కూడా తొందరగానే వచ్చేస్తాయి మాకు. నిన్న కూడా కలెక్టర్ గారు సమావేశం ఏర్పాటు చేసినారు మున్సిపల్ కమిషనర్స్తోని, తర్వాత స్టాఫ్తోని. నిన్న అట్టి సమావేశంలో కూడా మేము ప్రతిపాదనలు సమర్పించడం జరిగినది. 20 లక్షలకు ప్రపోజల్ పంపించినాము. ఎక్కడెక్కడైతే మనకు బోర్లు కానీ, పైప్ లైన్లు కానీ అవసరమైనాయో ఆ ఫండ్స్ రాగానే మేము అక్కడ చేపించేస్తాము. ఇప్పుడు మనకు 114 వాటర్ సప్లై చేసే మోటార్లు ఉన్నాయి. అందులో ఒకటి తర్వాత ఒకటి రిపేర్కి వస్తున్నాయి. అది కూడా మేము ఎక్కడ కూడా ఎటువంటి జాప్యం లేకుండా మా దగ్గర ఫండ్స్ లేకున్నా కానీ మేము చేయించడం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా మేము జాప్యం చేయలేదు. కాబట్టి అది ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాకపోతే కొద్దిగా లేట్ అయినా కానీ మేము బోర్ మెకానిక్ వాళ్ళకు చెప్పి ఎప్పటికప్పుడు చేస్తున్నాము. ఇప్పటివరకు అటువంటి పరిస్థితి రాలేదు. ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ డిమాండ్ కూడా బాగా తక్కువ ఉన్నది. పాపులేషన్ ఎంత ఉంది? 16,000 పాపులేషన్ 16,000 గలదు. ఇది మనకు 43 లక్షల డిమాండ్ ఉన్నది ప్రాపర్టీ ట్యాక్స్. ఇది సరిపోదు మాకు. ఎట్లా అంటే సంవత్సరానికి 43 లక్షలలో మనకు 5-6 లక్షలు అటు ఇటు పోయినా కానీ మనకు 80% కలెక్షన్ అవుతుంది. ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా 70-75% అయింది. ఇప్పుడు మేము శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాము. 95 నుంచి 100 వరకు మేము వసూలు చేయడానికి టార్గెట్ పెట్టుకున్నాము. ఇంకోటి ఏంటంటే మనకు సంవత్సరానికి సిబ్బందికి 60 లక్షలు కావాలి. మనకు డిమాండ్ 43 లక్షలే ఉన్నది. ప్రభుత్వ పరంగా ఏమన్నా మనకు
గ్రాంట్స్ అవి వేస్తే మనకు జీతాలకు సిబ్బందికి ఇవ్వడానికి ఉంటుంది. కాబట్టి ఇప్పటిదాకా మనకు కౌన్సిల్ బాడీ లేకుండే కాబట్టి మన గవర్నమెంట్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి గ్రాంట్స్ రాలేదు. అయినా కానీ మేము చేయిస్తూనే ఉన్నాము ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇంకోటి ఏంటంటే నేను కూడా ఇక్కడనే నివాసం ఉంటున్నాను. నేను పొద్దున ఎప్పటి నుంచి వచ్చారు ఇక్కడ? ఇప్పుడు ఎప్పుడు ఏర్పడింది ఈ మున్సిపాలిటీ అనేది? ఎప్పుడు ఏర్పడింది? మీ అఫీషియల్గా ఎప్పుడు వచ్చారు? మే 28వ తారీఖు నాడు ప్రభుత్వం నుండి గెజిట్ వచ్చింది. అదే రోజు నుంచి మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ జరిగింది. నేను కూడా 28th మే నాడు ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేనే ఉన్నా కమిషనర్గా. ఇక్కడి సమస్యలు అవి తెలుసుకోవడానికని నేను కూడా ఇక్కడనే నివాసం ఉంటున్నాను. పొద్దున అంటే ఉదయం 7 గంటలకే నేను ఫీల్డ్ మీద ఉంటాను. నేను ఎక్కడ ఏ అవసరం ఉన్నా మా సిబ్బంది కానీ మేము కానీ వెంబటనే మేము రెస్పాండ్ అవుతున్నాము. నాకు కూడా అవగాహన ఉన్నది ఎక్కడ ఏ సమస్య ఉన్నది, వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ అనేది మేము కూడా ప్రత్యక్షంగా ఫీల్డ్లో ఉంటున్నాము. మీరు ఇక్కడ ఉన్నటువంటి 12 డివిజన్లుగా ప్రజెంట్ మున్సిపాలిటీ అయిన తర్వాత 12 డివిజన్లు ఉన్నాయి. మీరు డివిజన్ వారీగా వెళ్ళి క్షేత్రస్థాయిలో అక్కడ ఏం సమస్యలు ఉన్నాయని చెప్పేసి వెళ్ళిన సందర్భాలు ఎన్ని ఉంటాయి అసలు? ఇప్పుడు 16వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అయిపోయింది. 16వ తారీఖు నుండి మా గౌరవ మున్సిపల్ సభ్యులు పదవి బాధ్యతలు చేపట్టినారు. 2వ రోజు నుంచే మా కౌన్సిల్ సభ్యులతోని ఫీల్డ్లో విజిట్ చేయడం జరుగుతుంది. తర్వాత సమస్యలను కూడా ఎప్పటికప్పుడు గుర్తించి నోట్ చేసుకొని దానికి వాటర్ ప్రాబ్లం కానీ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ తర్వాత వేరే ఇతర ఏమైనా సమస్యలు ఉన్నా కానీ అప్పుడప్పుడే సమస్యని అప్పుడప్పుడే క్లోజ్ చేస్తున్నాము. మా సభ్యులు కూడా అంటే గౌరవ సభ్యులు కూడా ఫీల్డ్లో 7 గంటలకే ఉంటున్నారు. వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళ సహకారంతో ఎప్పుడప్పుడు సమస్యలు కూడా పరిష్కరిస్తున్నాం. ఒకటి ఇప్పుడు ఏదైతే ఈ బాన్స్వాడ వెళ్ళే రూట్ మొత్తం వాటర్ మా ముందునే కొట్టారు, మరి దుమ్మంతా వాళ్ళ కళ్ళలోకి వాళ్ళ ఇళ్ళలోకి వెళ్తుంది. అలాంటి వాళ్ళపైన మీరు వెళ్ళి వాళ్ళకి ఓదార్పు చెప్పడమో లేకపోతే ఏదైనా సర్ది చెప్పడమో ఆల్టర్నేట్గా ఏదైనా చూపెట్టడమో ఇలాంటివి చేసి ఉంటే ఈరోజు వాళ్ళు ఇంత బాధపడే పరిస్థితి రాకపోయిండే కదా. అయితే అది బాన్స్వాడ బిచ్చుకుందా మెయిన్ రోడ్డు, అది R&B పరిధిలోకి వస్తుంది. అది మేము R&B అధికారులతో మాట్లాడి ఉదయం సాయంత్రము అవసరమైతే మధ్యాహ్నం కూడా వాటరింగ్ చేయిస్తున్నాము. అది మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చింది వాళ్ళకు, అంటే వాళ్ళ దగ్గర కూడా వెహికల్ లేకుండా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు కంటిన్యూషన్గా ఇప్పుడు 2 నెలల దగ్గర 2 నెలల నుంచి కంటిన్యూషన్గా వాటరింగ్ చేయిస్తున్నారు వాళ్ళు కూడా. ఈ వాటర్ సంబంధించి నల్లాలు ఉన్నాయి, నీళ్లు రావట్లేదు ప్రధానంగా వాళ్ళ కంప్లైంట్. ఇప్పుడు 3 రోజుల నుంచి ఆ కాలనీలో వాటర్ రావట్లేదు, బయట నుంచి కొనుక్కుంటున్నామని అంటుంటే ఒక్క అధికారి కావచ్చు ఒక ప్రజాప్రతినిధి వచ్చి మా కాలనీలోకి వచ్చి అసలు ఏం జరిగిందని అడగట్లేదు. ఓట్ల కోసం వస్తారు అధికారులు, పనులుంటే ఏదన్నా ట్యాక్స్ గురించి వస్తారు, కానీ ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో సమస్యల కోసం తెలుసుకోవట్లేదు. 3 రోజుల నుంచి అట్లనే ఉంది మా పరిస్థితి అంట. ఇప్పుడు వాటర్ సమస్య ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కువనే ఉన్నది. ఎట్లా అంటే ఇక్కడ బోర్ వేసినా నీళ్లు పడని పరిస్థితి ఉంటుంది. కొంతమంది 600, 700, 800 ఫీట్ల వరకు కూడా బోర్ వేసిన సందర్భాలు ఉన్నాయి, కానీ నీళ్లు పడని సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే మాకు భగీరథ నీళ్ళు వస్తాయి. ఎక్కడన్నా ఏదన్నా లీకేజీ ప్రాబ్లం ఉంటే ఆ రోజు మాత్రం భగీరథ నీళ్ళు రావు. ఎట్లాంటి ఇది సింగూరు ప్రాజెక్టు నుంచి మనకు ఈ కాన్స్టిట్యూషన్ మొత్తం బాన్స్వాడ కానీ ఎల్లారెడ్డి కానీ బిచ్చుకుందా జుక్కలు కానీ బోధన్ కానీ అక్కడి నుంచే సప్లై అయితే పైన ఏదన్నా సాంకేతిక సమస్య వస్తే మాత్రం ఈ 4 నియోజకవర్గాలకు నీళ్ళు రాని పరిస్థితి ఉన్నది. వాళ్ళు మిషన్ భగీరథ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు రెక్టిఫై చేస్తున్నారు. కొద్దిగా ఆలస్యంగా అయినా రెక్టిఫై చేస్తున్నారు. మాకు నిన్న సాయంత్రం ఒక పెద్ద మెయిన్ రోడ్కి పెద్ద లీకేజ్ ఏర్పడ్డది. అది పైప్ లైన్ పలిగిపోయి డ్యామేజ్ అయింది. ఇప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఈరోజు రెక్టిఫై చేసేస్తాము, రేపటి నుంచి నీళ్ళు వస్తాయి, నీళ్ళు సరఫరా చేస్తాము అని చెప్పిండ్రు. ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది, డెవలప్ అయింది. ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటాయి? ఇప్పుడు కొత్త బాడీ ఎలక్ట్ అయింది,
మరి మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ కావచ్చు, సభ్యులు వచ్చారు, అధికారులు ఫుల్ ఫ్లెడ్జ్గా ఇవన్నీ అసలు మీకు సంబంధించి అంటే ఉద్యోగులు మొత్తం దీనికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ అయింది సరిపడా ఉన్నట్టు ఎట్లా ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు మనది కొత్త మున్సిపాలిటీ కాబట్టి మనకు ఇంకా మున్సిపాలిటీలో పోస్టులు శాంక్షన్ కాలేదు. ఈవెన్ కమిషనర్ పోస్ట్ కూడా ఇక్కడ శాంక్షన్ కాలేదు. వేరే వేరే పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వేరే వేరే మున్సిపాలిటీ నుంచి సిబ్బందికి డిప్యూటేషన్ మీద తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు ఐదుగురు ఉన్నారు సిబ్బంది. ఇప్పుడు టీపీఓ గారు తర్వాత ఏఈ గారు మనకు లేరు పర్మనెంట్. వాళ్ళు బాన్స్వాడ తర్వాత కామారెడ్డి నుంచి డిప్యూటేషన్ మీద వచ్చారు. వాళ్ళు వీక్లీ వన్స్ వస్తారు వాళ్ళు. ఇప్పుడు మనకు కొత్త పోస్టులు శాంక్షన్ అయితే అప్పుడు మనకు ఫుల్ఫిల్ అవుతుంది. ఇప్పుడు వార్డ్ ఆఫీసర్ కూడా ప్రతి వార్డుకు ఒక్కరు ఉండాలా, 12 వార్డులకు ఒక్కరు చొప్పున ఉండాలా. కానీ మనకు ఇంకా పోస్టులు క్రియేట్ కాలేదు కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు ప్రజల ఏదైతే సమస్యలు తీరే అవకాశం ఉంటుందో గ్రామ పంచాయతీ నుంచి అప్గ్రేడ్ అయ్యారు, మొత్తం మున్సిపాలిటీ అయింది, సమస్యలు అలాగే ఉంటాయి. మళ్ళీ ఎట్లా ఉండబోతుంది ఈ మున్సిపాలిటీ అయిన తర్వాత బిచ్చుకుంద పరిస్థితి? ఇప్పుడు గ్రామ పంచాయతీ అంటే ఫండ్స్ తక్కువ వస్తాయి. మున్సిపాలిటీ అంటే అట్లా ఉండదు. ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఫండ్స్ బాగానే వస్తాయి. దాన్ని బట్టి మనం కౌన్సిల్ తీర్మానం చేసి ఏ పనులన్నా చేయొచ్చు. మన గౌరవ శాసనసభ్యులు గారి సహకారంతో ఫండ్స్ తీసుకొచ్చి అవి కూడా చేయొచ్చు. మనకు మున్సిపాలిటీ కాబట్టి కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది. ఎట్లా అంటే మనకు కొన్ని రోజుల వరకు సమస్యలు ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు మనకు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఏం రాలేదు కాబట్టి కొన్ని రోజుల వరకు మనకు సమస్యలు ఉంటాయి. ఎట్లా అంటే ఇది కొత్త మున్సిపాలిటీ. పాత మున్సిపాలిటీలో అయితే మనకు ఫండ్స్ కానీ తర్వాత స్టాఫ్ కానీ సఫిషియెంట్ ఉంటారు. మనకు కొత్త మున్సిపాలిటీ ఉన్నది కాబట్టి కొన్ని రోజుల వరకు సమస్యలు ఉంటాయి. ఎట్లాంటి ఫోకస్ పెడతారు మరి ఈ మున్సిపాలిటీ మీద? కమిషనర్ అంటే ప్రధాన పాత్ర. బిచ్చుకుంద సంబంధించి మున్సిపాలిటీలో ఏదేం జరిగినా కమిషనరే రెస్పాన్సిబిలిటీ అనే ఒక ప్రజల్లో ఒక నమ్మకం ఉంటుంది. ఎట్లాంటి ఫోకస్ పెట్టారు, ఎట్లా మాడిఫై చేస్తారు, ఏ విధంగా ప్రజల్ని డెవలప్ చేసే విధంగా ప్రయత్నిస్తారు? ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను కూడా ఇక్కడనే నివాసం ఉంటున్నాను. డైలీ ఉదయం 7 గంటలకే నేను ఫీల్డ్ మీద ఉంటాను. నేను మా స్టాఫ్ కూడా పిలిపించుకుంటాను. నేను శానిటేషన్ పరంగా కానీ, వాటర్ సమస్య కానీ, ఆ తర్వాత లైటింగ్ పరంగా కానీ అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నాము. నేను కూడా స్థానికంగా ఇక్కడనే నివాసం ఉంటున్నాను నేను. కాకపోతే ఇప్పుడు మనకు ఫండ్స్ లేవు కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. ఫండ్స్ వచ్చిన తర్వాత మనకు ఇబ్బంది ఉండదు. ఈ మున్సిపాలిటీ అనేది గ్రామ పంచాయతీ కంటే బాగున్నది అనే రకంగా మేము పబ్లిక్ని ప్రోత్సహించి ప్రజల సహకారంతో మేము ముందుకెళ్తాం. ఇది పరిస్థితి. బిచ్చుకుంద సంబంధించి ఏదైతే నూతనంగా మున్సిపాలిటీ అయిందో ప్రజలకు ఇప్పటికే కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా త్రాగునీటి సమస్య, రోడ్లు, డ్రైనేజీలు ఇట్లాంటి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. చాలా ఏళ్ళుగా రోడ్ల ఫెసిలిటీ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇదంతా ప్రజలు చెప్పినటువంటి మాటలు. మరి కమిషనర్ దృష్టికి తీసుకొచ్చాము. ఏ సమస్య అయినా ఖచ్చితంగా ప్రయత్నిస్తాము, పరిష్కరించే బాధ్యత తీసుకుంటాము. ఫండ్స్ సంబంధించి ఇప్పటికే నూతనంగా మున్సిపాలిటీ ఏర్పడింది కాబట్టి మరిన్ని ఫండ్స్ రావాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని ఫండ్స్ వచ్చాయి. దాన్ని ఏ విధంగా ఒక ప్రణాళికతో ఖర్చు పెడుతున్నాము, ప్రజలకు మరింత మెరుగైనటువంటి పాలన అందిస్తాము, సమస్యల్ని తీరుస్తామని చెప్పి కమిషనర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, కామారెడ్డి జిల్లా నుంచి.